Check. Students, ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ 2024 సిరీస్లో భాగంగా మనము టాపిక్ 6లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 చూసాం. దీన్ని 2 పార్ట్స్గా చేస్తానని చెప్పాను. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనము క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్ లో చెప్పిన మీకు గుర్తుందో లేరో, సెక్షన్ 8 క్లాస్ 3, సెక్షన్ 10A ఇవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీ హ్యావ్ సీన్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, 29A, 29B, 29C, రైట్? ఇవి చూడడం జరిగింది, డీటెయిల్గా చూసాం. అదే కాకుండా సర్టన్ అఫెన్సెస్, సర్టన్ ఎలక్షన్ రిలేటెడ్ గా ఉన్న అఫెన్సెస్ కూడా చూడడం జరిగింది. ఇది ఇంకా వేరే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మనము రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లోనే రికగ్నిషన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ లో స్టేట్ పార్టీ, నేషనల్ పార్టీ, మరి స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అవ్వాలన్నా, నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అవ్వాలన్నా క్రైటీరియాస్ ఏంటి, మరి రికగ్నిషన్ వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి, రైట్? ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఈ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చూడడం జరిగింది. నౌ లెట్ us కంటిన్యూ దిస్ ఫర్దర్, రైట్? ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, ఇవి కొంచెం ఇంపార్టెంట్ చెప్పాను మీకు ఇవన్నీ. ఇది ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, లాస్ట్ టైం కూడా చెప్పాను. దిస్ యాక్ట్ డీల్స్ విత్ 6 things. ఆర్పి యాక్ట్ 1951 ప్రకారంగా అసలు వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దిస్ యాక్ట్ డీల్ అని అడుగుతాడు ఎగ్జామ్లో, రైట్? సో క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, ఎలక్షన్ అఫెన్సెస్, ఈ నామినేషన్స్, తర్వాత సెక్షన్ 20 రికగ్నిషన్, బెనిఫిట్స్ ఆఫ్ ద రికగ్నిషన్. అసలు ఒక పొలిటికల్ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ ఇచ్చినా, స్టేట్ పార్టీ స్టేటస్ ఇచ్చినా ఎలాంటి రికగ్నిషన్ అనేది వస్తుంది అనే విషయము మనం కంప్లీట్ చేసుకున్నాం. నౌ లెట్ us లుక్ ఎట్ అదర్ థింగ్స్. సెక్షన్ 52 ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్ ప్రొవిజన్ కాదు సార్, కానీ న్యూస్లో ఉంది. రాజస్థాన్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక వ్యక్తి నామినేషన్ వేశాక ఎలక్షన్ డే ముందు చనిపోయాడు. సెక్షన్ 32 డీల్ విత్ డెత్ ఆఫ్ ఎ క్యాండిడేట్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, రైట్, బిఫోర్ ద పోల్స్. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే యా, మనకి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఉంటుంది, మరియు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఉంటుంది. అయితే డెత్ పొలిటికల్ పార్టీ, సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ డెడ్, ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతను ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి సంబంధమైన లేదా ఇండిపెండెంట్ సభ్యుడైనా వాళ్ళకి ఈ సెక్షన్ 52 యొక్క ప్రొవిజన్ వర్తించదు. ఓన్లీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి మాత్రమే సెక్షన్ 52 అనేది వర్తిస్తుంది. అసలు సెక్షన్ 52 ఏం చెప్తుంది సార్? ఏం చెప్తుందంటే, ఇఫ్ ఎ క్యాండిడేట్ సెటప్ బై ఎ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, ఇదిగోండి ద పదం చాలా ఇంపార్టెంట్, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. ఆల్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ విల్ నాట్ బి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, బట్ ఆల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రిజిస్టర్డ్ పార్టీస్. అన్ని పొలిటికల్ పార్టీలు రికగ్నైజ్ అవ్వకపోవచ్చు, కానీ అన్ని రికగ్నైజ్డ్ అయిన పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డే ఉంటాయి. సో సెక్షన్ 52 is only applicable to recognized political parties. If a candidate is set up by a recognized political party and died before the election and after nomination, the political party shall provide details of another candidate within 7 days. And if not given, the election can conduct without the recognized political party only. చాలా సింపుల్. ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి ఎక్స్పెక్టింగ్ అంతే. ఏదైనా ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి చెందిన క్యాండిడేట్ ని, రైట్, నామినేషన్ వేసి
నామినేషన్ మరియు ఎలక్షన్ డే ఈ గ్యాప్లో చనిపోతాయి. ఈ గ్యాప్లో చనిపోతే ఆ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఈ 7 డేస్‌లో రైట్ ఇంకో ఆల్టర్నేటివ్ పర్సన్ ఇవ్వాలి. అంటే అతని ప్లేస్‌లో ఇంకొకతన్ని మనకి ఇచ్చే ఆస్కారం రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి ఉంటుంది. ఇలా ఇంకో పర్సన్ ఇవ్వలేదు అనుకోండి. ఆ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ లేకుండానే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అయితే ఈ సెక్షన్ 52లో ఉండే ప్రొవిజన్ అనేది ఓన్లీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకే, నాట్ ఫర్ ఆల్ అదర్ అన్‌రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీస్ మరియు నాట్ ఫర్ ఇండిపెండెంట్ పర్సన్స్. నాట్ ఫర్ ఇండిపెండెంట్ పర్సన్స్. ఇండిపెండెంట్ పర్సన్స్‌కి గాని, అదే విధంగా అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్‌కి ఈ సెక్షన్ 52 వర్తించదు. దట్ ఈస్ ద మీనింగ్. ఇది సెక్షన్ 52. ఓకేనా? నౌ సెక్షన్ 62 రైట్ టు వోట్ ఇన్ ది ఎలక్షన్స్. ఇక్కడ మీకు బిట్ ఉంది. ఏదైనా ఒక వ్యక్తి ఇఫ్ హి ఈస్ అరెస్టెడ్, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ అరెస్టెడ్, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ అరెస్టెడ్ if a person is arrested, there is no voting right. But if a person is arrested under preventive detention, ఇంకా నేరం రుజువు కాలేదు కదా. If a person is arrested under preventive detention, then he has voting right. He has voting right. He has voting right. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇండియాలో ఎన్ఆర్ఐస్ కి ప్రాక్సీ ఓటింగ్ ఉంటుంది. ఇండియాలో ఎన్ఆర్ఐస్ కి ప్రాక్సీ ఓటింగ్ ఉంటుంది. ఓకేనా? ఒకసారి వినండి. యా సెక్షన్ 65. Sorry. Yeah, section 62. What is section 62? Right to vote in the elections. Evarki one person can vote at one constituency only and only for one time in a particular elections. ఇది తెలిసిందే కదా మీకు. ఒక వ్యక్తికి ఒకటే ఓటు హక్కు ఒకే కాన్స్టిట్యుయెన్సీలో ఉంటది. రైట్? కానీ ఈ మధ్య ఇట్లా కూడా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో నవంబర్, డిసెంబర్‌లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఇక్కడ తెలంగాణలో ఏదో కాన్స్టిట్యుయెన్సీలో రిజిస్టర్ అవుతారు. ఎలక్షన్స్ అయిపోయాక క్యాన్సిల్ చేసుకుంటారు. క్యాన్సిల్ చేసుకొని ఇంకా వేరే రాష్ట్రాలలో గాని, కర్ణాటకలో గాని లేదా కేరళలో గాని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ జనరల్ ఎలక్షన్స్‌లో ఓటు వేశారు. ఇదేం కాదు. ఒకేసారి 2 కాన్స్టిట్యుయెన్సీలో ఓటు హక్కు ఉంటే తప్పు. ఓకేనా? చలో. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ కన్ఫైన్డ్ ఇన్ ఎ ప్రిజన్ whether under sentence of imprisonment or transportation, then he is not eligible for voting. ఏదైనా ఒక వ్యక్తి జైల్లో పెడితే అరెస్ట్ అయ్యి ఉంటే దట్ పర్సన్ కెనాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. కానీ ఇఫ్ ఈజ్ ఎ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ కస్టడీ, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉంటే ఈ కెన్ ఓట్. ప్రివెంటివ్ డిటెన్షన్ మనకి ఆర్టికల్ 22 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ సర్టన్ రైట్స్ టు ప్రివెంటివ్ ఆర్ డిటైన్డ్ పర్సన్స్. మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఇక్కడ రాస్తాం. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1951 ప్రకారంగా మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అట్లా అనమాట. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు సెక్షన్ 65. ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్. ఇది చాలా కామెడీ పీసు. సపోజ్ ఇండియాలో ఆర్పీ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఏదైనా ఎన్నికల్లో దర్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్. 50:50 వచ్చింది అనుకున్నాం. రైట్? 100 ఓట్స్ ఉన్నాయి. 100 ఓట్స్ ఉంటే 50:50 వచ్చింది అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే రాసేస్తారు. ఏం చేయాలంటే ఎన్నికల సంఘము సెక్షన్ 65 ప్రకారంగా రాసేస్తారనమాట. రైట్? ధోనిని పంపించాలా. ఇఫ్ ఆఫ్టర్ ద కౌంటింగ్ ఆఫ్ ది ఓట్, అజారుద్దీన్, కెప్టెన్ అజారుద్దీన్‌కి ఒక రికార్డ్ ఉంది. ఏ టాస్ ఓడిపోలేదు అని చెప్పేసి ఆయనను పంపించాలా. ఇఫ్ ఆఫ్టర్ ది కౌంటింగ్ ఆఫ్ ద ఓట్స్, ఆయనే ఓడిపోయాడు కదా మొన్న. ఓకే, వాటెవర్. If after the counting of the votes is completed and equality of the votes is found to exist between any candidates, and the addition of one vote will entitle any of those candidates to declare elected, the returning officer shall forfeit decide between those candidates by a lot.
and proceed as if the candidate on whom the lot falls has received an additional vote. సో టాస్ వేస్తారు. టాస్ వేసినాక మనకి బొమ్మ బొరుసు చెప్తారు. ఎవరికైతే బొమ్మ వచ్చిందో మరి బొమ్మ బొరుసు ఏదవుతాయి ఇక మీకు తెలిసిందే అది. ఇట్లా ఎలక్షన్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. ఓకేనా? నౌ సెక్షన్ 68. సెక్షన్ 68, 69, 70 ఇంపార్టెంట్. ఓకేనా? ఇంపార్టెంట్. ఇది ఎక్స్‌పెక్టెడ్ ఫర్ ది ఎగ్జామే. ఇది జర్ర ట్రిక్కీగా ఉంటది. అందుకే 2, 3 సార్లు వినాలి మీరు ఇది. రాసుకోండి గూడా. పాయింట్స్ రాసుకోండి ఈజీగా ఉంటది. ఇదేంటంటే ఒక వ్యక్తి ఎట్ ఎ టైమ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్‌లోనే నించోవచ్చు. ఇండియాలో ఒక వ్యక్తి ఎట్ ఎ టైమ్ హి కెన్ కంటెస్ట్ ఇన్ ఓన్లీ 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఎట్ ఎ టైమ్. ఎట్ ఎ టైమ్ ఇండియాలో యూ కెన్ కంటెస్ట్ ఓన్లీ ఇన్ 2 కాన్స్టిట్యుయెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి వదోదరాలో నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు కేరళ ఇంకా యూపీ వాయనాడు అమేథీ రాహుల్ గాంధీ గారు కంటెస్ట్ చేశారు. ఎక్స్ సీఎం ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు కూడా 2 కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేశారు. అలా అంటే 2 కాన్స్టిట్యుయెన్సీస్‌లో మనము కంటెస్ట్ చేయవచ్చు అన్నమాట. అసలు 2 కాన్స్టిట్యుయెన్సీస్‌లో కంటెస్ట్ చేసి ఒక దానిలో గెలిచి ఒక దానిలో ఓడిపోతే పర్లేదు. రెండిట్లో గెలిస్తే అప్పుడు ఏందనేది చెప్తది. సెక్షన్ 68 సెక్షన్‌లు ఏం అవసరం లేదు. వెకేషన్ ఆఫ్ ద సీట్ వెన్ ఎలక్టెడ్ టు బోత్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే లోక్‌సభకి మరియు రాజ్యసభకి రెండిటికి ఒకేసారి ఎన్నుకోబడ్డాడనుకోండి అప్పుడు ఏం చేయాలి? ఎనీ పర్సన్ హూ ఈస్ చూసెన్ ఎ మెంబర్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పీపుల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ and who has not taken his seat in either of the house may by notice in written signed by him delivered to secretary to the election within 10 days in which seat he wish to continue. In default of such intimation, ఇప్పుడు ఈ seat in the council shall expire automatically. I hope you understood this. మళ్ళీ చెప్తున్నా నేను. రైట్? ఏదైనా ఒక వ్యక్తి ఒకేసారి లోక్సభ రాజ్యసభకి రెండిటికి ఎన్నుకోబడ్డాడు. అప్పుడంట ఇతను 10 డేస్‌లో అతనికి లోక్సభ కావాలా లేదా రాజ్యసభ కావాలా అని డిసైడ్ చేసుకోవాలి. 10 డేస్‌లో డిసైడ్ చేసుకోకపోతే అతని యొక్క రాజ్యసభ సీటు ఆటోమేటిక్‌గా పోయి అతనికి లోక్సభ ఎంపీ ఇచ్చేస్తారు. ఓకేనా? ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది చూద్దాం. సెక్షన్ 69 ఏమనుంది సార్ సెక్షన్ 69లా మనకి వెకేషన్ ఆఫ్ ద సీట్ బై పర్సన్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ వన్ హౌస్ ఆన్ ది ఎలక్షన్ టు ది అదర్ హౌస్. ఇక్కడ నాట్ ఎ మెంబర్ ఆఫ్ వన్ హౌస్. ఇక్కడ రెండిటికి ఒకేసారి నించొని గెలిచాడు. కానీ ఇక్కడ ఆల్రెడీ లోక్సభ మెంబర్ రాజ్యసభ గెలిచాడు, లేదా ఆల్రెడీ రాజ్యసభ మెంబర్ లోక్సభ గెలిచాడు. అప్పుడు ఎట్లా చూడండి. If a person who is already a member of Lok Sabha and as his seat in such house is chosen a member of Rajya Sabha, his seat in the house of people shall on the date become vacant. If a person is already a member of Rajya Sabha and he is chosen to the member of Lok Sabha, his seat in Council of States become vacant. Simple as such. ఇదిగోండి చెప్తున్నా మీకు ఇది. ఇక రెండో సినారియో ఏంటి ఇక్కడ? రెండో సినారియో రైట్. ఇతను ఆల్రెడీ ఈ బుజ్జిగాడు ఆల్రెడీ లోక్సభ ఎంపీ. ఇతను ఆల్రెడీ లోక్సభ ఎంపీ అయ్యి రాజ్యసభ ఎంపీకి నించున్నాడు, గెలిచాడు. ఇప్పుడు ఈ విల్ కంటిన్యూ యాజ్ ఏ రాజ్యసభ ఎంపీ. అంటే ఇతని యొక్క లోక్సభ ఎంపీ పోతుంది. అయితే ఇతనంట ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ, ఇతను లోక్సభ ఎంపీగా నించొని గెలిచాడు. అప్పుడు ఇతను లోక్సభ ఎంపీగానే కంటిన్యూ అవుతాడు. ఇతని యొక్క రాజ్యసభ సీట్ అనేది పోతుంది. దట్ ఈస్ ద మీనింగ్. రైట్. నెక్స్ట్ 70. వాట్ ఈస్ సెక్షన్ 70? ఇది కూడా దీనికి రిలేటెడ్ గానే. ఎలక్షన్ టు మోర్ దెన్ 1 సీట్ ఇన్ ఎయిదర్ లోక్సభ, ఎయిదర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఇన్ ది హౌస్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. అంటే లోక్సభలో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ మోర్ దెన్ 1 సీట్కి నుంచి గెలుచుకోవడం. 2 సీట్లలో గెలిస్తే ఏమవుతుంది? ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎలక్టెడ్ మోర్ దెన్ 1 సీట్
in either houses of the parliament or in houses of either houses of the state legislature, then unless within the prescribed time he resigns all but one of the seat by written under his hand to address the speaker or chairman as the case may be, or to such other authority as may be prescribed, then all the seats shall become vacant. ఏం లేదు సార్, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి రెండిట్లో గెలిచిండు. రెండిట్లో గెలిచినాక ఏ సీట్లో కంటిన్యూ చేస్తున్నావు అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్కి చెప్పాలా. ప్రిసైడింగ్ ఆఫీసర్కి చెప్తే ఆ సీట్ కంటిన్యూ చేసి మిగతా అవన్నీ వేకెంట్గా డిక్లేర్ చేస్తారు అంతే. దానికి ఇంత ఇంత పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి లీగల్ లాంగ్వేజ్ యూజ్ అని చెప్పారు. అందుకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ లాస్. మాసెస్కి అర్థం కాదు, అది లీగల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సింపుల్గా చెప్తున్నాను నేనండి, ఏం లేదు. సెట్ వెన్ ఎవర్ యూ ఏ పర్సన్ ఈజ్ ఎలక్టెడ్ టు 2 లోక్సభాస్, 2 అసెంబ్లీస్, 2 కౌన్సిల్స్ ఆర్ 2 రాజ్యసభ సీట్స్, ఇప్పుడు ఎక్కడ కంటిన్యూ అవుతున్నావు అని చెప్పి ఎవరు సబ్మిట్ చేయాలంట? ఎన్నికల సంఘానికి కాదు, ప్రిసైడింగ్ ఆఫీసర్కి కంటిన్యూ చేయాలి. అతను ఎవరు? స్పీకర్ కానీ చైర్మన్ కానీ. స్పీకర్కి చైర్మన్కి ఎక్కడ కంటిన్యూ అవుతున్నావు అని చెప్పాక అప్పుడు నువ్వు ఎక్కడైతే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావో అది కంటిన్యూ చేస్తూ మిగతాది వేకెంట్గా డిక్లేర్ చేస్తారు. దట్ ఈస్ ద మీనింగ్. ఓకేనా సార్? నెక్స్ట్ సెక్షన్ 75 క్యాపిటల్ ఏ, ఇది ఇంపార్టెంట్. Section 75 capital A provides that every candidate shall flourish information regarding related to movable and immovable property of owned by him and his family also. ఒకటే లీగల్ ఫ్యామిలీ సార్, అన్ని ఫ్యామిలీస్ కాదు. అంటే ఎన్నికల సంఘానికి నామినేషన్ వేసేటప్పుడు ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలి. ఆ అఫిడవిట్లో సెక్షన్ 75 క్యాపిటల్ ఏ ప్రకారంగా అతనికి మరియు అతని కుటుంబ సభ్యులకు ఉండే మూవబుల్ అసెట్స్, ఇమ్మూవబుల్ అసెట్స్, లైబిలిటీస్, లోన్స్, ఆస్తులు అన్నీ కూడాను మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ గెట్టింగ్ ఎలక్టెడ్, ఎంపీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఫైల్ డిక్లరేషన్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లైబిలిటీస్ విత్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. These declarations have to be made by MPs within 90 days of taking their seats in the parliament. So వీళ్ళు గెలిచాక ఇక్కడేమో యాజ్ ఎ క్యాండిడేట్, ఇక్కడేమో యాజ్ ఎ క్యాండిడేట్, ఇక్కడ వచ్చేసి యాజ్ ఎ మెంబర్. ఎవరైతే సభ్యుడు గెలుస్తారో గెలిచాక 90 డేస్లో 90 రోజులలో రైట్ వీళ్ళ యొక్క ఆస్తి వివరాలు అన్నీ కూడాను 90 డేస్ సబ్మిట్ చేయాలి. కంపేర్ చేసుకుంటారు తర్వాత తెలిసిపోతారు అంతా. వాట్ ఆర్ ది అదర్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్పీ యాక్ట్ అండ్ ఎలక్షన్స్? సెక్షన్ 126 ఏం లేదు సార్, రైట్. పోలింగ్ డే 48 అవర్స్ ముందు, 48 అవర్స్ ముందు మనకి ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఎండ్ అయిపోవాలి. 48 అవర్స్ బిఫోర్ ద పోలింగ్ ఎండ్స్ or concludes or displaying of any election matter by television similar is prohibited. So 48 అవర్స్ ముందు మనకి ఈ ఎన్నికల ప్రచారాలన్నీ కూడాను ఇది నడవద్దు. అయితే దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ప్రింట్ మీడియా, న్యూస్ పోర్టల్స్ అండ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఆపగలుగుతారా? కష్టంగా ఆపలేరు కదా. సెక్షన్ 126A prohibits the exit poll and dissemination of the results డ్యూరింగ్ ద పీరియడ్ మెన్షన్డ్. సో ఎగ్జిట్ పోల్ కూడా దీనివల్లనే ప్రొహిబిటెడ్. అయితే మనకి పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో పోలింగ్ బూత్ ఉన్న 200 మీటర్స్కి మనకి సెక్షన్ 144 విధిస్తారు. గుంపుగా ఎవరు ఉండకూడదు, సెక్షన్ 144 అనేది విధించడం జరుగుతుంది. అయితే ఆర్పీ యాక్ట్ ప్రకారంగా రైట్ ఎవ్రీ పోలింగ్ బూత్లో రైట్ మ్యాక్సిమం 1500 ఓటర్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. మ్యాక్సిమం 1500 ఓటర్స్ కంటే ఉండాలి, 1500 ఓటర్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. అయితే ఇంకోటి కూడా ఉంది రైట్. ఒక పోలింగ్ బూత్ అనేది ఒక ఓటర్కి మ్యాక్సిమం 2 కిలోమీటర్ రేడియస్లోనే ఉండాలి. 2 కిలోమీటర్ రేడియస్లోనే ఉండాలి. మోర్ దెన్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉండకూడదు. పోలింగ్ బూత్లో మ్యాక్సిమం 1500 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఈచ్ పోలింగ్ స్టేషన్ ఈజ్ ఓపెన్ ఫర్ అట్లీస్ట్ 8 అవర్స్ on the day 6. The original jurisdiction, sorry, next point అనుకుంటా. The original jurisdiction of the election dispute is with High Court. మనకి ఈ లాస్ట్ టైం కూడా చెప్పినట్టు గుర్తు నాకు, మనకి లోక్సభ, రాజ్యసభ, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, మున్సిపాలిటీ ఈ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అన్నీ కూడాను హైకోర్టు పరిధిలో ఉంటాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అన్నీ కూడాను
మనకి సుప్రీం కోర్ట్ పరిధిలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకే. సెక్షన్ రైట్. యాహ్! ఆర్‌పీ యాక్ట్‌లో రీసెంట్‌గా తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈస్ సెక్షన్ 126 క్యాపిటల్ ఏ, ఇది మీకు చెప్పిన. బ్యాన్డ్ పబ్లిషింగ్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్. ఇదిగోండి. ఇది సెక్షన్ 8 క్లాస్ 4. సెక్షన్ 8 క్లాస్ 4 విచ్ అలౌడ్, ఇది తీసేశారు. విచ్ అలౌడ్ కన్విక్టెడ్ ఎంపీస్ టు స్టాండ్ ఫర్ ది ఎలక్షన్స్. కానీ దిస్ హాస్ బీన్ రిమూవ్డ్. అంటే ఒక ఎంపీ కన్విక్ట్ అయినా కూడాను అతన్ని కంటెస్ట్ చేసే హక్కు సెక్షన్ 8 క్లాస్ 4 ఇస్తే తీసేసింది. సెక్షన్ 62 క్లాస్ 2 విచ్ అలౌడ్ పర్సన్స్ పోస్ట్ డిటెన్షన్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ as he is no longer ceased to be an electoral as his name is included in the electoral rolls. ఒక డీటైన్డ్ పర్సన్స్ అంటే డిటెన్షన్ అయిపోయాక he can contest the elections. He can contest. What is wrong? Recent amendment also include section 20 capital A, which now allows NRIs to vote from their current resident via proxy voting అని అంటారు దీన్ని. మీకు ఇది కూడా చెప్పిన ఇందాక, ప్రాక్సీ ఓటింగ్ అని అంటారు. రైట్. ఇది సుప్రీం కోర్ట్ has asked to introduce nota button. Right now, instead of boycotting elections, voter can practice their right to reject, right to recall కాదు, right to reject. Okay, I'm not going into this. మీకు ఆల్రెడీ సెక్షన్ క్లాస్ 3 ఇవన్నీ చెప్పిన. సో there is nothing completely right. You have to look at this. So this is your RP Act 1951. చాలా డీటెయిల్గా చూసాం మనము. కొన్ని సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్, సెక్షన్ 8 క్లాస్ 3 కానీ, సెక్షన్ 10 క్యాపిటల్ ఏ కానీ, సెక్షన్ 29A కానీ, సెక్షన్ 29B కానీ, సెక్షన్ 29C కానీ, సెక్షన్ 52 కానీ, రైట్, సెక్షన్ 68, సెక్షన్ 69, సెక్షన్ 70, సెక్షన్ 79, 75 క్యాపిటల్ ఏ. రైట్, ఈ సెక్షన్స్ ఇవే వస్తాయి ఎగ్జామ్కి. రైట్, ఎక్కువ శాతం ఇవే వస్తాయి మనకి. ప్రొవిజన్స్ ఎక్కువ వస్తాయి, అదర్ ప్రొవిజన్స్. రైట్, సెక్షన్స్ అడిగాడు ఇక్కడ, అదర్ ప్రొవిజన్స్ అంటాడు. అంటే ఏంటి ఇక్కడ మనకి? రైట్, మనకి అదర్ ప్రొవిజన్స్ లో నామినేషన్ ఎప్పుడు ఫైల్ చేయాలి, రైట్, అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది, అసలు రూల్స్, కండక్షన్ ఆఫ్ ద రూల్స్ ఏవే ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 48 hours ముందు ప్రచారం ఆపేయాలి, 2 kilometer రేడియస్ లో ఉండాలి, 1500 మాక్సిమం ఉండాలి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇది ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1951. చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, 2 సార్లు చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసుకోండి. మీరు ఎలా అయినా చూసినా పర్లేదు, కానీ ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ ది ఎలక్షన్ సీజన్ వీ హ్యావ్. అండ్ so at last I wanted to mention again that we have actually included 2 new courses, Indian budget and economic survey classes, మరియు తెలంగాణ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ యొక్క క్లాసెస్ 2 కలిపితే కూడా 31 మరియు 29 అరౌండ్ 60 క్లాసెస్ ఉంటాయి. సుమారుగా 40 minutes ఉంటుంది ఒక్కొక్క క్లాసు. సో ఒక్కసారి వినేసేయండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు వినాల్సిందే, అలా ఉంటుంది అనమాట. ఓకే, సో 2 కలిపి కూడా ఒక కోర్సు పెట్టడానికి ట్రై చేస్తాను. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.